భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మీడియా మిత్రులకు మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా వినాయక చతుర్థి నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన కార్వాన్లో గత గణేష మండపాలకి మనము లడ్డు పంపడం జరుగుతుంది. 150 మండపాలకు గాను లడ్డు పంపడం జరుగుతుంది. ఎందుకంటే అందరు కూడా చందాలు ఇస్తారు. ఆ చందాల రూపంలో కాకుండా నేను నా వంతుగా నేను లడ్డూలు ఇవ్వడం ఇద్దామనుకున్నాను. అది కొన్ని ఏళ్ళ నుంచి కూడా నేను ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాను. నేను సుమారు 150 లడ్లు ఉంటాయండి. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 1 kg నుంచి 21 kg వరకు ఉంటుంది. దాదాపు 150 మండపాలకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఆవు నెయ్యి, చక్కెర, మరి శనగపిండి, మళ్ళీ కాజు, బాదాం, మళ్ళీ కిష్మిష్ ఇవన్నీ వేసి మేము లడ్డూలు తయారు చేయడం జరుగుతుంది. దాదాపు 10 days కూడా ఎటువంటి ఖరాబ్ కాకుండా దాన్ని చేయడం జరుగుతుందండి. ఎంత టైం పడుతుంది? దాదాపు 2 days పడుతుందండి. 2 days ఇవాళ స్టార్ట్ చేస్తే ఎల్లుండి నైట్ వరకు కంప్లీట్గా తయారయ్యి దానికి ఒక బట్టలు వేసి కట్టి నిలువించి దాన్ని టైట్గా పెట్టేసినాక మళ్ళీ ఎల్లుండి పండుగ రోజు మార్నింగ్ మేము అన్ని మండపాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కార్వాన్ ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, పండుగ రోజు మీరు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఈ యొక్క గణేశుల పూజలు చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా నేను తెలియదు ఏంటంటే మీరందరూ కూడా ఈసారి మెడలో కండువ వేసుకోండి. మెడలో కండువ వేసుకొని చెప్పులు వేసుకోకండి. ప్లస్ ఇంకోటి మా గణేష మండపం కాడ ఒక డ్రమ్ పెట్టండి. డ్రమ్లో వాటర్ పెట్టుకొని కాళ్ళు కడుక్కొని ఎవరు వచ్చినా సరే కాళ్ళు చేతులు కడుక్కొని గణేశునికి దర్శనం చేసుకోనికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా కండువ వేసుకొని ప్లస్ చెప్పులు వేసుకోకుండా 9 రోజులు కూడా నిష్ఠగా పూజ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2 days తర్వాత అన్ని లడ్డూలు గిట ఒక వరుసగా పెట్టేసేసి పూజ చేసి అన్ని వినాయక మండపాలను అసోసియేషన్ అందరినీ కూడా పెద్ద మనుషులను పిలిపించి అందరికీ ఒక్కొక్క లడ్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ.